సినిమాలతో అలరించడమే కాదు, సామాజిక మాధ్యమాల వేదికగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాలన్నీ పంచుకుంటూ ప్రేక్షకుల్లో స్ఫూర్తి నింపుతూ ఉంటుంది అగ్రతార సమంత. ఇప్పుడీమె మహిళలపై పెరుగుతోన్న ఆన్లైన్ వేధింపులకు వ్యతిరేకంగా పోరాడేందుకు సిద్ధమైంది. దీనికోసం ఐక్యరాజ్య సమితికి చెందిన యుఎన్ ఉమెన్ ఇండియాతో చేతులు కలిపింది సమంత. 16 రోజుల పాటు జరగనున్న ఈ కార్యక్రమంలో ఆన్లైన్ వేధింపులను అంతం చేయడమే లక్ష్యంగా పనిచేయనుందామె. ఈ సందర్భంగా సమంత మాట్లాడుతూ సోషల్ మీడియాలో కామెంట్స్, ఆన్లైన్ బెదిరింపులు, డీప్ ఫేక్ ఫోటోలు ఇలా ఎన్నో రకాలుగా మహిళలు వేధింపులకు గురవుతున్నారు. ప్రజల మధ్యలో ఉన్న వ్యక్తిగా ఈ డిజిటల్ హింస జీవితాలను, నమ్మకాన్ని, భద్రతను ఎంతగా ప్రభావితం చేస్తోందో నాకు తెలుసు. గతంలో ప్రత్యక్షంగా జరిగిన ఈ హింస ఇప్పుడు స్క్రీన్లపైకి వస్తుంది. ఇది మనిషిని మానసికంగా కృంగదీస్తుంది. నలుగురిలో తమ గొంతు వినిపించడానికి కూడా భయపడేలా చేస్తుంది. నేను ఎన్నోసార్లు ఈ పరిస్థితిని అనుభవించాను. ఇలాంటి వాటిపై మహిళల్లో అవగాహన పెరగాలి. ఈ ప్రచార కార్యక్రమం లక్ష్యమదే. ఆన్లైన్ హింసను అరికట్టడానికి మరింత బలమైన వ్యవస్థలు, కఠినమైన చట్టాలు రావాలి. యుఎన్ ఉమెన్ ఇండియా నిర్వహించే ఈ కార్యక్రమంలో భాగం కావడం గౌరవంగా ఉందని చెప్పింది.